పరస్త్రీతో చేయి కలపడం కంటే ఒక ఇనుప మేకు తీసుకొని మీ నెత్తిలో మీరే దించుకోండి, అది ఉత్తమం. మేకును కొట్టుకోవడం ఉత్తమం అని దైవప్రవక్త తెలియజేశారు. మన సమాజంలో ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే చేయి కలుపుదామా పరస్త్రీతో ఎదురు చూస్తుంటారు. చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు కూడా అడుగుతూ ఉంటారు, మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, వారితో చేయి కలపవలసి వస్తుంది, ఒకవేళ చేయి కలపకుండా ఐ కాంటాక్ట్ చేయకుండా వచ్చేస్తే ఆర్డర్ రాదేమో అంటుంటారు. అల్లాహ్ అక్బర్. సోదరులారా, మనకు ఉపాధిని ప్రసాదించే సృష్టికర్త అని అల్లాహ్. మీరు కేవలం స్వప్రయోజనాల కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఇస్లాం యొక్క నిబంధనల్ని త్యజించారు అంటే ఆ తర్వాత ఎక్కడ మునుగుతారో ఎక్కడ తేలుతారో ఎవరికి తెలియదు. దైవప్రవక్త వారించేశారు, మీకు ఎంత లాభమైనా ఎంత నష్టమైనా పరస్త్రీతో చేయి కలపమాకండి. ప్రపంచంలో ఇలాంటి నిబంధనలు కానీ ఇలాంటి విషయాలు కానీ ఇస్లాంలో తప్ప మరెక్కడైనా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా, ఎక్కడా లేవు.